గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 23 జూన్ నుండి 29 జూన్ 2024కు సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కొరకు ఇది చాలా ఉపయోగకరం. T20 ఇంటర్నేషనల్ లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు సందీప్ లామిఛానే. నెక్స్ట్, ఇటీవల మరణించిన ప్రముఖ చరిత్రకారుడు మరియు రచయిత ఎవరు? పి తంకప్పన్ నాయర్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో నలంద యూనివర్సిటీ క్యాంపస్ను ప్రారంభించారు? బీహార్లో. నెక్స్ట్, గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్లో భారత్ 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్, హిజాబ్ మరియు ఇతర ఏలియన్ గార్మెంట్స్ను నిషేధించింది తజికిస్తాన్ ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, ఏపీవై అమలు కోసం జాతీయ అవార్డును పొందింది కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్, ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది? వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి. నెక్స్ట్, ఎన్టీఏ పునర్నిర్మాణంపై ప్రభుత్వ కమిటీకి డాక్టర్ రాధాకృష్ణన్ నాయకత్వం వహిస్తారు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ దినోత్సవం జూన్ 23. థీమ్ లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. నెక్స్ట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా కొత్త ఎండి అండ్ సిఇఓగా గౌరవ్ బెనర్జీని నియమించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఎమ్మెల్యే సి అయ్యన్న పాత్రుడు. నెక్స్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి ఏసియా రాజు రాబందుల సంరక్షణ మరియు పెంపక కేంద్రం ఎక్కడ స్థాపించడానికి సిద్ధంగా ఉంది? మహారాజ్ గంజ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ 2024 వెర్స్టప్పెన్ విజయం. నెక్స్ట్, డోపింగ్ నిరోధక నిబంధనను ఉల్లంఘించినందుకు రెజ్లర్ బజరంగ్ పునియాను సస్పెండ్ చేసింది ఎవరు? నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా. నెక్స్ట్, భారత్ ఈ మెడికల్ వీసా సౌకర్యాన్ని ఎవరి కొరకు ప్రారంభించనుంది? బంగ్లాదేశ్ జాతీయుల కోసం. నెక్స్ట్, శ్రీ అమిత్ షా న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం యొక్క టెర్మినల్ 3 వద్ద ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ఎఫ్టిఐ మరియు ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ టీటీపీని ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశపు మొదటి యునెస్కో సాహిత్య నగరం కోజికోడ్, కేరళ. నెక్స్ట్, భారత సైన్యం కలుబార్ యుద్ధ స్మారక చిహ్నాన్ని పర్యాటకులకు ఎక్కడ తెరిచింది? లద్దాఖ్. నెక్స్ట్, భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించింది? జార్ఖండ్. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలోని పురాతన టెర్మైట్ మట్టి దిబ్బలు ఎక్కడ కనుగొన్నారు? దక్షిణాఫ్రికా. నెక్స్ట్, ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? ప్రదీప్ సింగ్ కరోలా. నెక్స్ట్, 18వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? భర్తృహరి మహతాబ్. నెక్స్ట్, ఓబీసీ కేటగిరీకి రిజర్వేషన్లను 15% నుండి 27%కు పెంచింది హర్యానా ప్రభుత్వం. నెక్స్ట్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ సిఎండిగా గిరిజా సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెక్స్ట్, ఒక వారం ఒక థీమ్ ఓడబ్ల్యూఓటి ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? డాక్టర్ జితేంద్ర సింగ్. నెక్స్ట్, T20లో 206లు బాదిన తొలి బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. నెక్స్ట్, నేషనల్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024ని ఎవరు ప్రారంభించారు? జేపీ నడ్డా, హెల్త్ మినిస్టర్. నెక్స్ట్, 64వ అంతర్జాతీయ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంలో కొత్త కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది? బంగ్లాదేశ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రాజ్యసభలో సభానాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? జగత్ ప్రకాష్ నడ్డా. నెక్స్ట్, షుగర్ సెక్టర్ ఐఎస్ఓ కౌన్సిలింగ్ మీటింగ్ యొక్క గ్లోబల్ ఈవెంట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన నాట్రాన్ సరస్సు ఏ దేశంలో ఉంది? టాంజానియా. నెక్స్ట్, రాష్ట్రానికి కేరళంగా మార్చాలని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. నెక్స్ట్, ఇస్రో జూన్ 23న కర్ణాటకలోని చిత్రదుర్గ ఏటీఆర్లో 3వ ఆర్ఎల్వి ల్యాండింగ్ ప్రయోగాన్ని పూర్తి చేసింది. నెక్స్ట్, రాష్ట్ర మంత్రివర్గం మంత్రుల ఆదాయపు పన్ను చెల్లింపులు నిలిపివేసింది. మధ్యప్రదేశ్ 52 ఏళ్ల రూల్స్ని కేబినెట్ రద్దు చేసింది. నెక్స్ట్, 18th లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా నియమితులయ్యారు. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రం ప్రతి జిల్లాలో ప్రధాని ఎక్సలెన్స్ కళాశాలని స్థాపించాలని ప్రకటించింది? మధ్యప్రదేశ్. నెక్స్ట్, బ్రిక్స్ గేమ్స్ 2024లో భారత్కు 29 పథకాలు వచ్చాయి. నెక్స్ట్, 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏ లోక్సభ నియోజకవర్గం నుండి సభ్యుడు? కోట, రాజస్థాన్. నెక్స్ట్, సిమ్లాలో భారతదేశపు మొట్టమొదటి చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ ఆడిట్ హెరిటేజ్ మ్యూజియాన్ని ప్రారంభించిన కాగ్. నెక్స్ట్, చంద్రుని అవతలి పక్క నుండి రాళ్లను మట్టిని భూమిపైకి తెచ్చిన మొదటి దేశంగా చైనా నిలిచింది. నెక్స్ట్, పరాగ్వే అంతర్జాతీయ సౌర కూటమిలో 100వ సభ్యునిగా చేరింది. నెక్స్ట్, నాటో తదుపరి సెక్రటరీ జనరల్గా మార్క్ రూటే నియమితులయ్యారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక పెన్ ప్రింటర్ ప్రైజ్ 2024 అరుంధతి రాయ్. నెక్స్ట్, సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్లను జారీ చేసిన మొదటి భారతీయ రేట్ మైండ్ స్పేస్. నెక్స్ట్, నాసా స్పేసెక్స్ గేమ్ చేంజింగ్ వాతావరణ ఉపగ్రహం GOES-Uను ప్రారంభించింది. నెక్స్ట్, కొచ్చిలో మొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సమ్మిట్. నెక్స్ట్, టాటా సన్స్ అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ను నిర్మించనుంది. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన మహిళగా షెఫాలి వర్మ నిలిచింది. నెక్స్ట్, గ్యాసీ పశువులపై ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ ట్యాక్స్ విధించేందుకు సిద్ధమైంది డెన్మార్క్. నెక్స్ట్, హిందీ సంవాద్ ఈవెంట్లో 12వ హిందీ సంవాద్ ఈవెంట్లో 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు లభించింది డాక్టర్ ఉషా ఠాకూర్కు. నెక్స్ట్, ఇండియా ఒలింపిక్ పరిశోధన మరియు విద్యా కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? గుజరాత్. నెక్స్ట్, భారత 35వ విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ నియమితులయ్యారు. నెక్స్ట్, ఆర్బీఐ 2024-27 కోసం సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది. నెక్స్ట్, యూరోపియన్ కౌన్సిల్ తదుపరి అధ్యక్షుడిగా ఆంటోనియో కోస్టా, పోర్చుగల్. నెక్స్ట్, సెంట్రల్ రైల్వే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇగత్పురి సరస్సు పశ్చిమ కనుమలలో ఏర్పాటు చేసింది. నెక్స్ట్, చాందీపూర్లో అభ్యాస్ సిస్టమ్ యొక్క చివరి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది డిఆర్డిఓ. నెక్స్ట్, డిఆర్డిఓ ల్యాబ్ జోధ్పూర్ అభివృద్ధి చేయబడిన MRMOCR భారత నౌకాదళానికి అప్పగించబడింది. నెక్స్ట్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కపిల్ దేవ్ ఎన్నికయ్యారు. నెక్స్ట్, జైపూర్ మిలిటరీ స్టేషన్ ప్లాస్టిక్ వేస్ట్ రోడ్ కలిగి ఉన్న 2వ మిలిటరీ స్టేషన్. అస్సాం గౌహతిలోని నారంగి మిలిటరీ స్టేషన్ నెంబర్ 1 స్థానంలో ఉంది. నెక్స్ట్, భారతీయ రచయిత్రి సంజనా ఠాకూర్ 2024 కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ గెలుచుకుంది. నెక్స్ట్, అడవుల్లో మంటలను గుర్తించేందుకు మొట్టమొదటి AI వ్యవస్థను ప్రారంభించింది పెంచ్ టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర.
నెక్స్ట్ హునార్ ఇండియా ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ దుబాయ్లో ప్రారంభమైంది. నెక్స్ట్ చంద్రుని అవతల వైపు నుండి రాళ్ళు మరియు మట్టితో చైనా యొక్క చాంగ్ E6 భూమిపైకి దిగింది. నెక్స్ట్ ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నిర్దేశించిన చెట్ల పెంపకం లక్ష్యం 4.5 కోట్లు. నెక్స్ట్ 17 ఏళ్ల తర్వాత భారత నౌకాదళం UH-3H హెలికాప్టర్ను డీఇండక్ట్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.